తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమం మొదలుపెట్టి 10 వసంతాలు పూర్తయింది. ఈ సందర్భంగా సనత్ నగర్ కార్పొరేటర్ లక్ష్మీ బాలరెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. కేసీఆర్ హయాంలో సనత్ నగర్ డివిజన్లో ఎన్నో పార్కులను మెడిసినల్ ప్లాంట్స్తో అభివృద్ధి చేశామన్నారు కార్పొరేటర్ లక్ష్మీ. వర్షాకాలం మొదలైనప్పటికీ ఇంకా నర్సరీల నుండి పార్కులకు మొక్కలు రాకపోవడం చాలా బాధాకరమన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను ఒక మహాయజ్ఞంలా ముందుకు తీసుకెళ్తున్న మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్కు కార్పొరేటర్ కృతజ్ఞతలు చెప్పారు. మన మాజీ సీఎం గారు కేసీఆర్ గారు మానక పత్రిక అయినటువంటి హరితహార కార్యక్రమంలో భగత్ సింగ్ పార్క్ 2లో ఈరోజు మేము మొక్కలు నాటడం జరిగింది. అది కూడా మన ఎంపీ గారు సంతోష్ కుమార్ గారి టీము ఆధ్వర్యంలో మనం మొక్కలు నాటడం జరిగింది. అయితే మొక్కలు నాటడం వల్ల మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, ఎన్ని ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు దూరం అవుతున్నాయి అన్నది ప్రతి ఒక్కరికి ఒక అవగాహన అనేది ఉండాలి ముందు. అయితే ఈ అవగాహన కోసమే ఇప్పుడు మనం ఇవన్నీ కూడా చేస్తున్నాము అన్న కార్యక్రమంగా మనం కూడా భావించవచ్చు. ఇది ఈ మెడికల్ ప్లాంట్ కూడా మనం ఇక్కడ పార్కులలో నాటుకోవడం జరుగుతుంది. మన సనత్ నగర్ డివిజన్లో దగ్గర 54 పార్కులు ఉన్నాయి. అందులో కేవలం మెడిసిన్ కోసం ఉపయోగపడేటువంటి పార్క్ సపరేట్గా ఉంది. అయితే దాన్ని కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారికి మేము రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క పార్క్ని కూడా ఇంతకుముందు మేము ఉన్నప్పుడు, అంటే మాకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము పార్కులను ఎలాగైతే డెవలప్మెంట్ చేశామో అదేవిధంగా అదే నడవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఎప్పుడో జనవరి ఫిబ్రవరిలో పెట్టాల్సిన మొక్కలు తేవాల్సిన నర్సరీలలో పెంచాల్సినవి ఇప్పటి వరకు కూడా మనకు వర్షాకాలం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పటి వరకు మనకు నర్సరీల నుంచి మన పార్కులకు మొక్కలు రాలేదు.